70 ఏళ్ళు బతికినా చూడలేని లైఫ్ ఒక్క వారంలో నాకు చూపించావు. చాలా చాలా ఆనందంగా ఉంది. 4 నెలలే మిగిలిన్నాయని తెలిసినప్పుడు ఆ 4 నెలల్లో తనని ఎలాగైనా కాపాడాలని ట్రై చేశాం. రకరకాల ట్రీట్మెంట్స్ కోసమని తనకి మిగిలిన కొంచెం టైం కూడా హాస్పిటల్లోనే ఉంచేశాం. దాని బదులు ఆ 4 నెలలు తనకి ఏం చేయాలనుందో అడిగి చేసుంటే బాగుండేది. సంజయ్ విషయంలో ఆ తప్పు జరగకూడదనే నేను అలా చేశాను. మిమ్మల్ని చూసాక జీవితంలో ఏం కోల్పోయినో తెలుసుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది. 70 ఏళ్ళకి అనలేని మాటలన్నీ అనేసా. చేయలేకపోయిన అల్లరంతా చేసేసా. నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మ. ఈ వయసులోనే నీకోసం అన్నీ చేసేవాడు దొరికాడు. నేను తర్వాత చూద్దాంలే అని ఇంత దాకా తెచ్చుకున్నాను. మా నాన్న ఎప్పుడు మా అమ్మని బాగా చూసుకోలేదు. చివరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన సంపాదనలో బిజీగా ఉన్నారు.